రైతు మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రసాద్ అగ్రో ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి మన వాట్సాప్ నెంబరు ఇచ్చిన తర్వాతకి రైతులతో మాట్లాడినాక చాలామంది రైతులు మెయిన్గా ఒకటే చెప్తారు, అన్న వరిలో అయితే సరిగ్గా గ్రోతింగ్ ఉండట్లేదు, మేము యూరియా వేసినా కానీ ఎలాంటి ప్రయోజనం ఉండట్లేదు, అసలు ఎట్లా ఏమిటికి అనేది కూడా చాలా విధాలుగా అయితే మనకైతే ఫోన్లో మాట్లాడడం ద్వారా తెలిసిపోతుంది. అందులో ఏమవుతుందంటే ఇంకా మెయిన్గా ఏమవుతుందంటే పిలకలు కూడా ఎక్కువ రావడం లేదు, అసలు మనం వేయాల్సిన ఎరువులు వేసినాం అనేది కూడా చాలా మంది చెప్తారు. అంటే కొద్దిగా వాతావరణ రీజన్ అయి ఉండవచ్చు. అందులో ఇంకా మెయిన్గా ఏంటంటే కొద్దిమంది రైతులు ఏం చేస్తారంటే కలుపు సమస్య వస్తుంది అన్న ఉద్దేశంతో కూడా నిండుగా నీళ్ళని పెట్టడం ద్వారా కూడా లేనిపోని ఇతర సమస్యలు రావడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అందుకే ఈ నీళ్లు ఉండడం వల్ల అధిక మడిలో నీళ్లు మలగట్టడం వల్ల కూడా లోపల ఉన్నటువంటి ఏ వేర్లకు సరైన గాలి వెళ్తూ తాకపోవడం వలన ఈ మంచు కారణంగా ఉదయం వేళలో నైట్ వేళలో ఉష్ణోగ్రతలు తక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే వరి మొక్క ఏమైందంటే గాలి వెళ్తురు మొక్కకు ఎప్పుడైతే మంచి సరిగ్గా అందుద్దో అప్పుడే మంచిగా గ్రోతింగ్ ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇది కూడా ఒక కారణం ఉంటుంది. ఇంతకుముందు మన వీడియోలో అయితే పిలకలు రావడానికి మంచిగా గ్రోతింగ్ రావడానికి కొన్ని వీడియోస్ కూడా ఉన్నవి. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి. ఈ వీడియో కూడా మెయిన్గా ఏమైంది ఏంటంటే మంచిగా గ్రోతింగ్ రావడానికి ఏ విధమైన న్యూట్రిషన్ ఇచ్చే మనం పోషకాలను పిచికారి చేయడం ద్వారా మంచిగా గ్రోతింగ్ ఉంటుందనే ఉద్దేశంతో అయితే ఈ వీడియోతో ముందుకైతే రావడం జరిగింది. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మంచి వీడియోలతో అయితే మీ ముందుకే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే మెయిన్గానైతే ఈ వీడియోలో మనం రెండింటి గురించి ప్రత్యేకంగా వరిలో స్ప్రే చేసేటువంటి మందుల గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం. క్రిస్టల్ వారి మొదటిది వచ్చేసి క్రిస్టల్ వారి న్యూట్రోజన్ పాడి, ఇది ప్రత్యేకంగా వరి కోసం తయారు చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి క్రిస్టల్ న్యూట్రోజన్, దీనిలో చాలా రకాల పోషకాలు ఉండడం జరుగుతుంది అనమాట. మనం మెయిన్గా అయితే ఈ రెండింటి గురించి అయితే డిస్కషన్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, మనం మెయిన్గా ఈ న్యూట్రోజన్ పాడి స్పెషల్ గురించి తెలుసుకున్నట్లయితే దీన్ని అయితే ప్రత్యేకంగా వరి మొక్కకి ఏ విధమైన పోషకాలు అందించాలి, ఏ విధమైన పోషకాలను ఏ సమయంలో అందించాలి, దీన్ని స్ప్రే చేయడం ద్వారా మంచి ప్రయోజనాలు అయితే కలుగుతాయి అనమాట. దీన్ని మనం ఏమైందంటే దీంట్లో స్థూల సూక్ష్మ పోషకాలు అయితే ఉండడం జరుగుతుంది. ఈ స్థూల సూక్ష్మ పోషకాలు ఏమవుతుందంటే వరి మొక్కకు అందించడం ద్వారా వరి మొక్క తీసుకొని వరి మొక్కకు మెయిన్గా కావాల్సింది ఏంటంటే మనకు సూర్యరశ్మి తీసుకొని కిరణజన్య సంయోగక్రియను సక్రమంగా జరిగినప్పుడే మొక్క ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకని ఈ క్రిస్టల్ న్యూట్రోజన్ పాడి అనేది స్ప్రే చేయడం ద్వారా మొక్కకు కావాల్సిన పోషకాలను అందించడం ద్వారా మంచి గ్రోతింగ్ అయితే ఉండడం జరుగుతుంది. ఎవరైనా రైతులైతే గ్రోతింగ్ లేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటుండ్రో ఈ మందును కనుక స్ప్రే చేసినట్లయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. మనం ఈ మందును స్ప్రే చేయాల్సిన సరైన సమయం ఎప్పుడంటే వరి నాటిన యూరియా వేసిన తర్వాతకి ఒక 25 రోజుల నుండి 30 రోజులకు, అలాగే మనకు చిరుపట్టు దశలో కూడా స్ప్రే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా స్ప్రే చేయడం ద్వారా ఏమవుతుందంటే మనం 20 రోజుల నుంచి 30 రోజులు స్ప్రే చేయడం వల్ల అప్పుడు ఆ సమయంలో మొక్క గ్రోతింగ్ యూరియా వేసిన తర్వాతకి మంచి గ్రోతింగ్ అనేది ఉంటుంది అనమాట. ఈ సమయం వల్ల మనం ఈ కెమికల్ని స్ప్రే చేసినట్లయితే ఇంకా ఎక్కువ మంచిగా గ్రోతింగ్ రావడానికి ఇంకా మనం దీంట్లో ఉన్న పోషకాలు ఉంచడం ఏమవుతుందంటే ఇంకా మంచిగా పెరిగి రావడానికి పచ్చదనంతో రావడానికి అయితే దోహదం చేస్తుంది అనమాట. దీన్ని మనం స్ప్రే చేయాల్సిన మోతాదు చూసుకున్నట్లయితే క్రిస్టల్ న్యూట్రోజన్ పాడిని మనం స్ప్రే చేయాల్సిన మోతాదు చూసుకున్నట్లయితే 400 mlని మనం 1 ఎకరాకి అయితే స్ప్రే చేసుకోవాలి. కాస్ట్ చూసుకున్నట్లయితే 1 లీటరు ఎంత వరకు ఉంటుందంటే 1160 రూపాయల వరకు నుంచి 50 రూపాయల వరకు అయితే ఉండవచ్చు అనమాట. అటుగా కొంచెం కాస్ట్ అటుగా ఉంటుంది. మెయిన్గానైతే రైతులైతే కొద్దిగా నేను ఫోన్ మాట్లాడిన తర్వాత ఏమవుతుందంటే అన్న ఇప్పుడు చిరుపట్ట దశలో ఉంది, ఏ విధమైనటువంటి న్యూట్రిషన్స్ ఇవ్వాలి అన్నప్పుడు దీన్ని కూడా స్ప్రే చేసుకోండి. మీరు చిరుపట్ట దశలో కానివ్వండి, నెక్స్ట్ మీరు పొట్ట దశలో కానివ్వండి, ఈ మందును కనుక స్ప్రే చేసినట్లయితే మెయిన్గా మనకు రావాల్సింది ఏంది, ఐకేపీ సెంటర్లో మనం మనం ఈ వడ్లను అమ్ముతున్నప్పుడు బలంగా తాళ్ళు లేకుండా కొన్ని సందర్భాల్లో తాళ్ళు రావడం వల్ల ఏమవుతుందంటే వాటిని మనం మళ్ళీ తూర్పార బట్టనిచ్చి ఆ విధంగా చేయడం వల్ల మనకు వృధా ఖర్చులు అవుతాయి అనమాట. మనం ఏమైందంటే పొట్ట దశలో ఉన్నప్పుడు కంకులు బయటికి రాకముందుకే తగిన న్యూట్రియంట్స్ను స్ప్రే చేయడం ద్వారా ఏమవుతుందంటే మంచి బలంగా రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. దీన్ని స్ప్రే చేయడం ద్వారా మళ్ళీ మనకి ఏమవుతుందంటే కంకి నాణ్యంగా రావడానికి ఫస్ట్ ఏదైతే కంకి వస్తుందో ప్రతి గింజ పాలు పోసుకోవడానికి మంచి బలంగా రావడానికి అయితే మంచి దోహదం చేస్తుంది. మనం మెయిన్గా దీన్ని అయితే వరిలో అయితే 2 సార్లు అయితే స్ప్రే చేసుకోవచ్చు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు వరి నాటిన 20 రోజుల నుంచి 30 రోజులకు, అలాగే చిరుపొట్ట దశ లేదా పొట్ట దశలో కూడా స్ప్రే చేసుకోవచ్చు అనమాట. దీన్ని మనం స్ప్రే చేయడం ద్వారా మంచి న్యూట్రియంట్స్ అయితే ఉండడం ఫస్ట్ ముందే చెప్పుకున్నాం. మనం స్థూల సూక్ష్మ పోషకాలు వరి మొక్క అందించినప్పుడే అది బలంగా రావడానికి అవకాశం ఉంటుందన్న. అందుకని మనం ఈ క్రిస్టల్ న్యూట్రోజన్ పార్టిసిపేట్ చేయడం ద్వారా మంచి సమృద్ధి పోషకాలు అయితే మొక్కకైతే అందించవచ్చు. ప్రతి రైతు మిత్రుడు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఇంకోటి ఏంటిదంటే మీరు వరిలో నీటిని అనేది
15 రోజుల వరకు మాత్రమే, అంటే 4 రోజుల వరకు అంటే లోతుగా ఉంచి తర్వాత తీసేయచ్చు. అంటే ఎక్కువ మోతాదులో మెయింటైన్ చేసినా ఏం కాదు, ఒక 15 రోజుల వరకు. అంటే అప్పుడప్పుడు అడపదడప అంటే తీసివేస్తూ మనం మంచిగా నీళ్ళు అయితే మెయింటైన్ చేయొచ్చు. కానీ ఎప్పుడైతే మనం యూరియా చల్లిన తర్వాతకి తక్కువ మోతాదులో నీటిని మెయింటైన్ చేసినప్పుడు వరి మొక్క అయితే ఆరోగ్యంగా పెరగడానికి అయితే అవకాశం ఉంటుంది. ప్రతి రైతు మిత్రులు అయితే ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇంకొకటి మనం డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి మనం అంటే దీనిలో భాగంగా మనం క్రిస్టల్ వారిది క్రిస్టల్ న్యూట్రోజన్ అనమాట. అంటే దీనిలో మనకైతే 22 రకాల పోషకాలు అయితే ఉండడం జరుగుతుంది. అంటే ఇతర పంటలో కూడా స్ప్రే చేసుకోవచ్చు, మనం అలాగే వరిలో కూడా స్ప్రే చేసుకోవచ్చు అనమాట. అందుకని మనం దీని రెండింటి గురించి అయితే డిస్కషన్ చేస్తున్నాం. ఈ న్యూట్రోజన్ పాటలో ఏమవుతుంది, 22 రకాల పోషకాలు అయితే సూక్ష్మ స్థూల పోషకాలు అయితే ఉండడం జరుగుతుంది అనమాట. అంటే మెయిన్గా దీన్ని స్ప్రే చేయడం ద్వారా మనకు ఏ విధమైన బెనిఫిట్స్ ఉంటాయంటే, ఫస్ట్ మెయిన్గా మనం ఇంతకుముందు చెప్పుకున్న దానికి దీనికి యాస్టేజ్గా సేమ్గా ఉంటాయి, కొన్ని అటు ఇటుగా అయితే ఉండవచ్చు అనమాట. అయితే మెయిన్గా మనం దీన్ని స్ప్రే చేయడం ద్వారా ఏమవుతుందంటే మొక్క గ్రోతింగ్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది అనమాట. దీనిలో ఉన్నటువంటి పోషకాలు మనం అందించడం వల్ల ఎవరైనా మనం ఉదాహరణ చూసుకున్నట్లయితే బలహీనమైన వ్యక్తికి మనం ఏదైనా న్యూట్రియంట్స్ అంటే ఏదైనా డ్రింక్ రూపంలో ఉన్న మనం అందించినప్పుడు ఏమైందంటే ఎనర్జీ రావడానికి, అలాగే ఏదైనా మనం ఫీవర్ కానీ ఏదైనా ఇచ్చినప్పుడు గ్లూకోజ్ రూపంలో మనం ఏదైనా తీసుకున్నప్పుడు కూడా ఒక ఎనర్జీ అయితే ఏ విధంగా వస్తుంది మనకు మొక్కకు దీన్ని స్ప్రే చేయడం ద్వారా కూడా క్రిస్టల్ న్యూట్రోజన్ని స్ప్రే చేయడం ద్వారా కూడా ఆ విధమైనటువంటి అంటే పోషకాలు అందించడం ద్వారా మంచిగా గ్రోతింగ్ అనేది ఉంటుంది అనమాట. కాకపోతే మనం కొన్ని తగు యాజమాన్య చర్యలతో భాగంగా కూడా మనం మొక్క గ్రోతింగ్ ఆటోమేటిక్గా పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే పూర్తిగా మనం యాజమాన్యం ద్వారానే మొక్క పెరిగేలా చేయలేం, కానీ మనం ఇచ్చే పోషకాలు ఇచ్చుకుంటూ మనం చేయాల్సిన యాజమాన్యం చేసినప్పుడు అది మొక్క ఆరోగ్యంగా పెరగడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకా మనం ఈ క్రిస్టల్ న్యూట్రోజన్లో మనం ఇంకా ఏముందంటే మనం ఏ టైంలో స్ప్రే చేసుకోవచ్చు, ఎన్నిసార్లు స్ప్రే చేసుకోవచ్చు, ఎంత మోతాదులో స్ప్రే చేసుకోవాలంటే దీన్ని కూడా మనం వరిలో 2 సార్లు స్ప్రే చేసుకోవచ్చు. 20 రోజుల నుంచి 30 రోజుల్లో చేసుకోవచ్చు. అలాగే మనకు చిరుపట్ట దశ లేదా పట్ట దశలో కూడా స్ప్రే చేసుకోవచ్చు. అంటే 2 సార్లు స్ప్రే చేసుకోవచ్చు. స్ప్రే చేయాల్సిన మోతాదు చూసుకున్నట్లయితే 300 ml నుండి 400 ml మనం వరిలో స్ప్రే చేసుకోవచ్చు అనమాట. మనకి ఇది కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. మనకు 400 ml 800 రూపాయల వరకు మాత్రమే ఉంటుంది అనమాట. ఈ 2 రకాల న్యూట్రియంట్స్ అయితే మంచిగా అంటే దీన్ని స్ప్రే చేయడం ద్వారా ప్రత్యేకంగా అయితే ఈ 2 మందులు అయితే ఇంతకుముందు ఏ వీడియోలో కానీ ఎక్కడ ఏ ఛానల్లో కానీ ఎక్కడ కానీ దీని గురించి అయితే డిస్కషన్ లేదనమాట. నేను ప్రత్యేకంగా దీని గురించి అబ్జర్వేషన్ చూసి ఎక్కడ ఏంటి మనకు వరికి సంబంధించిన ప్రత్యేకంగా ఉన్నాయని ఈ వీడియోతో అయితే మేము ముందుకైతే రావడం జరిగింది ఫ్రెండ్స్. మనకు దీనిలో ఉన్నటువంటి ఏదైతే క్రిస్టల్ న్యూట్రోజన్ ఏదైతే ఉందో మనకు అమెరికా నుండి అయితే దీన్ని అంటే దీనిలో ఉన్న టెక్నాలజీని మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరిగిందనమాట. ఇది అమెరికా నుంచి రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి అత్యాధునిక టెక్నాలజీతో దీని అయితే తయారు చేయడం జరిగింది. ఎక్కువ శాతం అయితే ఇదైతే రైతులు అయితే వీటి గురించి అయితే తెలియదు. మీరు ఒకసారి అయితే వాడి చూసినట్లయితే మీకు వరి ఎదుగుదల లేకున్నా, మంచి గ్రోతింగ్ లేకపోయినా, పిలకలు రాకపోయినా కానీ దీన్ని స్ప్రే చేయడం ద్వారా అయితే మంచి గ్రోతింగ్ అయితే ఉంటుందన్నమాట. ఆటోమేటిక్గా ఈ స్ప్రే చేయడం ద్వారా మనకైతే మంచి గ్రోతింగ్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ప్రతి రైతు మిత్రుడు అయితే దీన్ని గమనించండి. మనకు ఇవి కాకుండా ఇంకా వేరే మనకు మార్కెట్లో ఏవైతే ఉన్నాయో మనం వాటి గురించి చూసుకున్నట్లయితే గ్రోతింగ్ రావడానికి మంచిగా మనకు క్రాప్ మ్యాక్స్ అనేది నెంబర్ 1గా వర్క్ చేయడం జరుగుతుంది. మనకు క్రాప్ మ్యాక్స్ వచ్చేసి మనం ఒక ఎకరాకైతే 400 ml స్ప్రే చేసుకోవాలి. కాస్ట్ దాదాపుగా 1 లీటర్ వచ్చేసి మనకు అటుగా ఒక 1600 నుంచి 1500 రూపాయల వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇవి కాకుండా ఇంకేమైందంటే బయోవిటా సీడ్ ఎక్స్ట్రాక్ట్స్తో తయారు చేయడం బయోవిటా PI వారిది, ఇది కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు. దీనిలో కూడా వరిలో కూడా మనం స్ప్రే చేసుకోవాల్సిన మొత్తం చూసుకున్నట్టు 400 ml ఒక ఎకరాకు స్ప్రే చేయాలి. ఇది కూడా కాస్ట్ చాలా తక్కువనే ఉంటుంది. నెక్స్ట్ మనకు ఇఫ్కో వారి సాగరిక గోల్డ్, ఇవి కూడా మనకైతే మంచి వరి మొక్క గ్రోతింగ్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే మనం న్యూట్రియంట్స్ మనకు ఎందుకు వరిలో మనకు డిఫిషియన్సీ కనిపిస్తుందని చూసుకున్నట్లయితే మనం ఆకర్దంలో వేసేటటువంటి అడుగుపిండి అంటే సరిగ్గా మనకు మొక్కకు అందకపోయినా, అలాగే మనం జింకు సల్ఫేట్ని మనం వేయకపోయినా కానీ మనకు వరి మొక్కలో అంటే గ్రోతింగ్ అనేది ఉండకపోవచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే వరి రైతులు ఏమైందంటే వరి కోసిన వెంటనే కోయంగానే ఎమ్మటే దున్ని ఆ విధంగా చేయడం వల్ల కూడా మనకు గ్రోతింగ్ మొక్కలు అంటే గ్రోతింగ్ అనేది ఉండదన్నమాట. ఎందుకంటే మనం వరి కోసిన తర్వాత కొంచెం ఒక గ్యాప్ ఇవ్వాలన్నమాట. ఒక 20 రోజుల వరకు కూడా పొలం అట్లా బీడిగా ఉంచినట్లయితే మరలా మనం అంటే చేను ఆరుద్ది అనమాట. కింద భూమి ఆరి మళ్ళీ మనం దున్నడానికి కూడా దున్నప్పుడే మంచిగా గ్రోతింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది అంటే చాలా రకాల కారణాల మీద వరి మొక్క గ్రోతింగ్ అనేది ఉండకపోవచ్చు. అంటే నారు సరిగ్గా పెంచకపోయినా, నారు తెగుల బారిన పడినప్పుడు కూడా సరిగ్గా గ్రోతింగ్ అన్నీ వేయాల్సిన ఎరువులు వేసినా కానీ కొన్ని సందర్భాల్లో మనకు తెగులు రావడం వల్ల కూడా మనకు గ్రోతింగ్ అనేది ఉండదన్నమాట. ఇది రైతు మిత్రులు అయితే గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ ఇంకా మనం ఇప్పుడు చెప్పుకున్నట్లు ఇవి కొన్ని రకాల గ్రానువల్స్ రూపంలో కూడా దొరుకుతాయి మనకు. ఇఫ్కో సాగరిక గోల్డ్ కానీ PI బయోవిటెక్స్ కానీ ఇవి కూడా మనకు గ్రానువల్స్ రూపంలో దొరుకుతున్నాయి. మనకు గ్రోతింగ్ రావడానికి అయితే ఇవైతే మనకు అయితే నెంబర్ 1గా వర్క్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మనం మెయిన్గా మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కషన్ చేసుకున్నటువంటి ఏవైతే మనం క్రిస్టల్ న్యూట్రోజన్ కానివ్వండి, క్రిస్టల్ న్యూట్రోజన్ పాడి, ఈ 2 మనం అయితే వరి కోసం అయితే ఖచ్చితంగా మీరైతే ఒకసారి వాడి చూడండి. మనకు మంచి రిజల్ట్ అయితే ఉండడం జరుగుతుంది.
తక్కువ ఖర్చుతోటి మనకు మంచి బెనిఫిట్స్ పొందడానికి అయితే ఈ 2 రకాల అంటే పోషకాలను చేరేటువంటి స్ప్రే రూపాలు మనం స్ప్రే చేయడం ద్వారా మనకైతే మంచి అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. మెయిన్గా అయితే మనం అంటే ఇది మనం దేని మీద డిఫెండ్ అయ్యేది ఉండదు. అంటే మనం చేయాల్సినటువంటి యాజమాన్యం కరెక్ట్గా ఉండాలి. మనం చేయాల్సిన యాజమాన్యం కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా మన వరి మొక్క అయితే గ్రోతింగ్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం చేసేటువంటి యాజమాన్య పద్ధతులు ఏంటంటే ఫస్ట్ వాటర్ యాజమాన్యం సరిగ్గా మెయింటైన్ చేసినప్పుడే వరి మొక్కనైతే మంచి ఆరోగ్యంగా పెరగడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకటే గుర్తుంచుకోండి, వరిలో మనం ఒక 15 రోజులు దాటిన తర్వాతకి అడపదడప పాలన ఆరబెట్టినప్పుడే మంచి గ్రోతింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం 15 రోజులకు ముందు కానీ 15 రోజుల తర్వాత కానీ అంటే ఖచ్చితంగా 15 రోజులకి అయితే యూరియా వేయండి. ఆ సమయంలో వేయడం ద్వారానే మంచి గ్రోతింగ్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎరువులు కూడా సరైన సమయంలో వేసినప్పుడే మనకు వరి మొక్కకు ఏ సమయంలో అవసరం ఉంటే ఆ సమయంలో వేయడం ద్వారానే మంచి గ్రోతింగ్ ఉంటుంది. మనం వేయాల్సిన సమయంలో వేయకుండా వేరే సమయంలో వేయడం వల్ల కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు, మనకు అసలు గ్రోతింగ్ అనేది ఉండదు అనమాట ఫ్రెండ్స్. ఇది ఈ వీడియో. మరొక టాపిక్ తోటి అయితే మళ్ళీ కలుద్దాం. ఎవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మనం అయితే మంచి కంటెంట్ తోటి అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది. అంటే నెక్స్ట్ వీడియోలో కూడా మంచి కంటెంట్ తోటి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఈ వీడియో. మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.